హిందువా ముస్లిం అన్న చూడలేదు ఇంతకాలం పాటు. భారతీయులు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా వాళ్ళు కాఫీర్లే అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ గారు కూడా వీళ్ళని ఏమంటారంటే అక్కడ వలస వచ్చిన ముస్లింలని పిలుస్తారనమాట, మొహజీర్లని పిలుస్తారనమాట. ఇతను కూడా అట్లాంటి వర్గమే, మన పంజాబ్ జలంధర్ ప్రాంతం నుంచి అక్కడికి పోయినటువంటి కుటుంబం అనమాట. కాబట్టి అలా చూడబడ్డాడు, ద్వితీయ శ్రేణి వాడిగా చూడబడ్డాడు. కాబట్టి ఇక్కడ అట్లాంటి సిచ్యుయేషన్స్ని క్రియేట్ చేయడం కోసం ఒక ఎత్తుగడ వేసుకొచ్చాడు. ఏది అంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవాలంటే, ఇక్కడ లీడర్ అవ్వాలంటే భారత్లో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలి. అందుకోసం పర్టికులర్గా హిందువా ముస్లిం అని అడిగి చంపడం, ఈ చంపేదంతా స్వయంగా దగ్గరుండి తను లైవ్ చూశాడు. అక్కడ లైవ్లో తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ద్వారానే తన పారా కమాండోతో చంపించాడు వాడిని. తీవ్రవాదిగా లష్కరే తోయిబా లేకపోతే అదేదో కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నటువంటి పేరుతో ఒక నాటకాలు ఆడుస్తూ పంపించాడు. ఎప్పుడైతే అది వాడి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ మధ్యకాలంలో హిందుత్వ చైతన్యం వచ్చింది, హిందూ సంఘాల్లో చైతన్యం వచ్చింది, ఈ చైతన్యవంతులైనటువంటి హిందూ సంఘాలు ముస్లింల మీద దాడులు చేసి చంపేస్తే కనుక అప్పుడు ముస్లింలు రెచ్చిపోతారు. తద్వారా పాకిస్తాన్కి శాశ్వతంగా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ బేస్ జనం మధ్యలో ఉంటుంది. లైక్ నక్సలైట్లు ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఎట్లయితే చాలామంది అయ్యారో అట్లా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్కి ఇవి యాడ్ అవుతారు అని వాడేసిన స్కెచ్. బట్ భారతీయ రాజకీయ నాయకులు కానీ భారతీయ ప్రజలు కానీ రెచ్చిపోలేదు. వాడు